మీ ఫోన్ స్టోరేజ్ 128 GB లేదా 256 GB అనుకుందాం. అది ఫుల్ అయిపోతే మీరు ఏం చేస్తారు? పాత ఫోటోలు వీడియోలు వెతికి మరీ డిలీట్ చేస్తారు. మరి మనం పుట్టినప్పటి నుంచి ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం, అలాగే ఎన్నో నేర్చుకుంటున్నాం. మరి మన బ్రెయిన్కి ఎప్పుడైనా స్టోరేజ్ ఫుల్, దయచేసి పాత జ్ఞాపకాలను డిలీట్ చేయండి అనే మెసేజ్ వస్తుందా? అసలు మన మెదడులో ఎంత డేటాను స్టోర్ చేయగలం? మన బ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీ ఎన్ని జీబీలు ఉంటుంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన హ్యూమన్ బ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీ. మన బ్రెయిన్ మెమరీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ముందుగా మన న్యూరాన్స్ గురించి తెలుసుకోవాలి. మన మెదడులో సుమారు 86 బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి. అంటే 8,600 కోట్ల కణాలన్నమాట. ఒక్కో న్యూరాన్ వేరే న్యూరాన్తో ఇన్ఫర్మేషన్ పంచుకోవడానికి దాదాపు 1000 నుండి 10,000 కనెక్షన్స్ని ఏర్పాటు చేసుకుంటుంది. వీటినే సైంటిఫిక్ భాషలో సెనాప్సిస్ అంటారు. ఇక్కడే మన మెమరీస్ అన్ని స్టోర్ అవుతాయి. మరి ఇంత కాంప్లెక్స్గా ఉండే మన బ్రెయిన్ మొత్తం కలిపి ఎంత డేటాను స్టోర్ చేసుకోగలదు? అమెరికాకు చెందిన ప్రొఫెసర్ పాల్ రెబర్ అనే సైకాలజీ ప్రొఫెసర్ అంచనా ప్రకారం మన బ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీ సుమారుగా 2.5 పెటాబైట్స్ ఉంటుందని చెప్పి సూచించారు. ఏంటి బ్రో, పెటాబైట్స్ అంటున్నావు, మాకు గిగాబైట్స్ తెలుసు, టెరాబైట్స్ తెలుసు అంటారా? అయితే వినండి, 1024 జీబీలు కలిపితే 1 టెరాబైట్. అలాంటి 1025 టెరాబైట్స్ కలిపితే 1 పెటాబైట్. అంటే మన బ్రెయిన్ స్టోరేజ్ అయిన 2.5 పెటాబైట్స్ని మనం జీబుల్లో కానీ కన్వర్ట్ చేస్తే దాదాపు 25 లక్షల గిగాబైట్స్ స్టోరేజ్ అన్నమాట. ఈ 25 లక్షల జీబీ స్టోరేజ్ ఎంత పెద్దో మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీ బ్రెయిన్ ఒక టీవీ లేదా వీడియో రికార్డర్ అనుకోండి. ఆ బ్రెయిన్లో ఉన్న మొత్తం మెమరీ నిండిపోవాలంటే మీరు ఒక హై క్వాలిటీ వీడియోని 1 సెకండ్ కూడా ఆపకుండా 300 సంవత్సరాల పాటు ప్లే చేయాలి. అవును, మీరు విన్నది నిజమే. 300 years నాన్ స్టాప్గా ప్లే చేస్తే ఎంత డేటా స్టోర్ అవుతుందో అంత డేటా మన బ్రెయిన్ స్టోర్ చేసుకోగలదు. ఇక్కడ మీకు అది పెద్ద డౌట్ రావచ్చు, బ్రో మన బ్రెయిన్కి అంత స్టోరేజ్ ఉన్నప్పుడు నిన్న మధ్యాహ్నం ఏ కూర తిన్నామో ఎందుకు గుర్తుండదు? ఎగ్జామ్స్లో చదివింది ఎందుకు మర్చిపోతాం? చేతిలోనే తాళాలు పెట్టుకొని లేదా జేబులో తాళాలు పెట్టుకొని ఇల్లంతా ఎదుగుతూ ఉంటాం. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? దీనికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాగా గుడ్డిగా ప్రతిదీ సేవ్ చేసుకో. బ్రెయిన్ చాలా స్మార్ట్. రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో విషయాలను బ్రెయిన్ ఫిల్టర్ చేస్తుంది. మన ఎమోషన్స్కి లైక్ సంతోషం, బాధ, భయం ఇలాంటి సంబంధించిన విషయాల్లో మన సర్వైవల్కి ఉపయోగపడే విషయాలు మాత్రమే లాంగ్ టర్మ్ మెమరీలోకి స్టోర్ చేసుకుంటాం. ఎగ్జామ్కి చదివిన ఆన్సర్ల కంటే ఒకసారి మనకు జరిగిన యాక్సిడెంట్ లేదా మన ఫస్ట్ క్రష్ పేరు జీవితాంతం గుర్తుండడానికి కారణం ఇదే. అనవసరమైన డేటాను బ్రెయిన్ ఆటోమేటిక్గా డిలీట్ చేస్తుంది కాబట్టే మనకెప్పుడు స్టోరేజ్ ఫుల్ అనే సమస్య రాదు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రెయిన్ ఫ్రెండ్స్. మీ దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమమైన 25 లక్షల జీబీల సూపర్ కంప్యూటర్ ఉంది. దాన్ని సరైన విషయాలు నేర్చుకోవడానికి, మంచి పనులు చేయడానికి వాడండి. నెగిటివ్ థాట్స్తో ఆ స్టోరేజ్ని వేస్ట్ చేసుకోకండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలి కాబట్టి వాళ్ళతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్నట్టు మీ ఫోన్ స్టోరేజ్ ఎంతో కింద కామెంట్స్లో తెలియజేయండి. So thanks for watching. See you in the next video.